హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిజాస్ క్రియేషన్స్. నేనైతే ఈరోజు వెజ్ మంచూరియా తయారు చేసి చూపిస్తున్నానండి. క్యాబేజీ ఒక అర కేజీ వరకు సన్నగా తరిగి ఉంచుకున్నాను. క్యారెట్ ఒక 200 గ్రామ్స్ కూడా తరిగి పెట్టుకున్నాను, పావు కేజీ కంటే తక్కువ. ఇంకా ఈ మంచూరియాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్ ఫ్లోర్ ఒక 150 గ్రామ్స్, ఒక పెద్ద కప్పు మైదా పిండి, ఒక కప్పు 100 గ్రామ్స్ ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 15, ఎండుమిర్చి పౌడర్, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడా సాల్ట్. ఓకేనండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ తరుగును కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండు బాగా కలిపేలా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి, ఒక 150 గ్రామ్స్. మైదా పిండి ఒక కప్పు, మనం చట్నీ వేసుకుంటాం కదా ఆ కప్పు నిండండి, ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 15 తరిగి పెట్టుకున్నాను కదా, అందులో నుంచి ఒక హాఫ్ తీసుకు వేసుకుంటున్నాను, ఇంకో హాఫ్ తాలింపులకు పెట్టుకుంటాను. ఒక 2 టీ స్పూన్ల కారం, నేను కారం ఉప్పు 2 కలిపి పెట్టుకుంటానండి. ఒక 2 కప్పుల కారానికి ఒక కప్పు ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటానండి. ఇప్పుడు అదే కారం ఇప్పుడు 2 టీ స్పూన్లు నేను ఇందులో వేసుకున్నాను. ఆ తర్వాత మనకు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను, ఒక హాఫ్ కప్. చూడండి, నేను ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను. నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే క్యాబేజీలో కారం ఉప్పు వేయగానే బాగా కలుపుకున్నప్పుడు దాంట్లో వాటర్ రిలీజ్ అవుతుందండి, అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తానండి ఎలా అవుతుందో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది నేను లాస్ట్లో ఎందుకు వేసుకుంటున్నానంటే, మనం పొడి కారం పొడి అవన్నీ వేసుకున్న పదార్థాలు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకునేవి పొడిలాగా ఉంటాయి, అవి అయితే బాగా కలుస్తాయి. ఈ యొక్క మిశ్రమం ఏంటంటే ముద్దలాగా ఉంటుంది కాబట్టి అంతా సరిగ్గా పట్టుకొనివ్వదు, అందుకని నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మిశ్రమం అంతా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు నేను చిన్న చిన్న ఉండలుగా కట్టుకుంటున్నాను. మరీ పెద్ద సైజు మరీ కాకుండా, మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నానండి. మరీ రౌండ్ రానక్కర్లేదండి, కొంచెం అటు ఇటు ఇచ్చినా పర్వాలేదు. ఓకే అండి, బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి, నెక్స్ట్ నేను స్టవ్ పైన బాండీ పెట్టుకొని
ఒక పావు కేజీ కంటే ఎక్కువనే ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు నేను మంచూరియా బాల్స్ని ఆయిల్లో వేసుకుంటున్నానండి. మంట స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, ఎప్పుడు హై ఉంచుకోవద్దు. హై ఉంచుకుంటే మనకు మీద మొత్తం మాడిపోయి లోపల మాత్రం పచ్చిదనం అలాగే ఉంటుందండి. అందుకే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. నూనె కాగేంతవరకు పెద్దగా పెట్టుకొని వేసేటప్పుడు మంట చిన్నగా చేసుకుంటే చాలు. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత బ్రౌన్ కలర్లోకి ఎలా వేగిపోయాయి మంచూరియాలు. చూడండి, ఇంకా నేను తీసి పెట్టుకుంటున్నానండి పక్కకు. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చూడండి, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వేరొక బాండి పెట్టుకొని అందులోకి ఒక గంటె నూనె పోసుకున్నాను. తాలింపులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పావు కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 7-8, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక 2 టీ స్పూన్లు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, టమాటో సాస్ ఒక 2 టీ స్పూన్లు, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్. ఓకే అండి, మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మిశ్రమం అంతా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది ఒక 20-30 సెకండ్ల వరకు ఇది వేసుకోవాలండి. రెండు టీ స్పూన్ల చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిశ్రమం అంతా కలిపేలాగా ఒకసారి కలుపుకుంటున్నానండి.
2 టీ స్పూన్ల టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్ వాటర్లోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలోకి వేసుకున్నానండి. చూడండి, ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి, ఒక 10-15 సెకండ్ల వరకు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని బాండీలోకి వేసేసుకుంటున్నాను. మిశ్రమం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. లాస్ట్లో ఒక పావు కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా ఇంకొకసారి కలుపుకుంటున్నానండి. చూడండి, మన వెజ్ మంచూరియా ఎంత బాగా రెడీ అయ్యిందో. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని. నేను ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని. చూడండి, నేను ఎలా తయారు చేసుకున్నాను. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.